న్యూ ఏజ్ సినిమాలు తీసే డైరెక్టర్‌గా 'కార్తీక్ సుబ్బరాజ్‌కి' మంచి పేరుంది. 'పెద్ద' సినిమాని చూసి అందరూ షాక్ అయిపోయారు. 'జిగర్ తండ' సినిమాతో తన ఫాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. అలాంటి దర్శకుడు 'సూర్య' లాంటి ఒక స్టార్‌తో సినిమా చేస్తున్నాడంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా 'రెట్రో' సినిమాపై ఆశలు, అంచనాలు పెరిగిపోయాయి. మరి సినిమా ఎలా ఉంది? ఒక్క మాటలో చెప్పాలంటే 'బోర్' అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రెస్‌లా ఉంది ఈ సినిమా. ఆ కథేమిటో, ఆ కాన్సెప్ట్ ఏమిటో ఏమాత్రం అర్థం కాదు. ఈ మాత్రం కథను సూర్య ఎలా ఒప్పుకున్నాడు? తన బ్యానర్‌లోని సినిమాగా ఎలా తీయగలిగాడు అనిపిస్తుంది. సాధారణంగా సినిమా గురించి చెప్పుకునేటప్పుడు, సమీక్షలు ఇచ్చుకునేటప్పుడు కథ గురించి చూచాయిగా మాట్లాడుకోవడం ఒక చిన్న పద్ధతి. కానీ 'రెట్రో' లాంటి సినిమాకు కథ గురించి చెప్పుకోవడం కూడా అనవసరమే అనిపిస్తుంది. ఈ రోజుల్లో ప్రేక్షకులకు లార్జర్ థాన్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. సినిమాల్లో ట్విస్టులు, టర్న్‌లు కావాలి. అలాంటివన్నీ 'కార్తీక్ సుబ్బరాజు' ఇవ్వగలడు కూడా. కానీ ఈ సినిమా వరకు వచ్చేసరికి చేతులెత్తేసాడు. ఈ సినిమా చూస్తుంటే 'పిజ్జా' తీసింది ఈ 'కార్తీక్ సుబ్బరాజేనా? 'జిగర్తాండ' తీసింది ఈ దర్శకుడేనా అనిపిస్తుంది. ఈ మాత్రం కథని చాప్టర్‌లుగా విడగొట్టి మరీ చెప్పాడు దర్శకుడు. సినిమాల్లో ప్రేమ, హాస్యం, వార్ అంటూ ఏవేవో పేర్లు పెట్టుకుంటూ చాప్టర్‌ల వారీగా డివైడ్ చేశాడు. వాటికి బదులు అన్నిటికి కలిపి 'టార్చర్' అని ఒక పేరు పెడితే బాగుండేది. జస్టిఫికేషన్ జరిగిపోయేది. కార్తీక్‌పై నమ్మకంతోనో, లేదంటే సూర్యపై ఉన్న భరోసాతోనో తర్వాత సీన్ బావుంటుందేమో, ఇంటర్వెల్ తర్వాతైనా అసలు కథ మొదలవుతుందేమో అని ఎదురు చూస్తాం. కానీ క్లైమాక్స్ వచ్చినా, సినిమా మొత్తం అయిపోయినా సరే ఆ మెరుపులు కనిపించవు. హాస్యం అనే ఓ చాప్టర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. పేరుకు మాత్రమే అందులో హాస్యం ఉంది. మన శరీరం మొత్తం హాస్య గ్రంథులతో నిండిపోయినా సరే మనలో నవ్వు పుట్టదు. అంత బాగా డిజైన్ చేసాడు డైరెక్టరు. అదే అలా ఉంటే మిగిలిన చాప్టర్‌ల గురించి ఏం మాట్లాడుకుంటాం? ఒక రకంగా ఇంటర్వెల్ వరకు వచ్చేసరికే సినిమా సగం చచ్చిపోయింది. జనాల్లో నీరసాలొచ్చేస్తాయి. సెకండ్ హాఫ్‌లో కేవలం పోస్ట్ మార్టం వ్యవహారంలా తయారవుతుంది అంతే. అక్కడ కూడా దర్శకుడు ఉద్ధరించిందేం లేదు. 'స్క్విడ్ గేమ్' తరహాలో ఓ ఆట ఆడించాడు. అది కూడా ఏమాత్రం రక్తి కట్టలేదు. గోల్డ్ ఫిష్ పేరుతో ఏదో జరగబోతుందంటూ సినిమా మొత్తం ఊరించాడు దర్శకుడు. కానీ ఆ ట్విస్ట్ కూడా చాలా పేలవంగా తయారైంది. సూర్య గెటప్పుల మీద మోజు తగ్గించుకుంటే మంచిది. ఈ సినిమాలో కూడా 4, 5 గెటప్పుల్లో కనిపించాడు సూర్య. కానీ ఏ గెటప్‌లోనూ మెప్పించలేకపోయాడు. అన్నిటికి మించి స్టోరీ సెలక్షన్‌పై సూర్య పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. ఈ మధ్యే 'కంగువతో' ఓ పెద్ద బండరాయిని ప్రేక్షకుల మీద నెట్టేసాడు సూర్య. వెనువెంటనే మళ్ళీ ఇలాంటి స్ట్రోకులిస్తే డై హార్డ్ ఫ్యాన్స్ కూడా తట్టుకోవడం చాలా కష్టం. ఈ సినిమాకు మెయిన్ కల్ప్రిట్ ఎవరంటే 'కార్తీక్ సుబ్బరాజు' పేరే చెప్తాను. ఏం తీయాలనుకున్నాడో, ఏం తీశాడో తనకైనా అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదు. కనీసం 'రెట్రో' అనే పేరెందుకు పెట్టాడో కార్తీక్ అని తెలుసా అనిపిస్తుంది. రెట్రో అంటే ఆ పాత రోజుల్ని, ఆ పాత విషయాల్ని మళ్ళీ గుర్తించుకోవడం. కానీ ఈసారి రెట్రో పేరెత్తితే అందరికి కంగారొచ్చే రేంజ్‌లో ఈ సినిమా తీశాడు. అన్నట్టు ఈ సినిమాలో శ్రేయ ఓ ఐటెమ్ సాంగ్ చేసింది. శ్రేయని ఆడియన్స్ మర్చిపోయి చాలా కాలమైంది. అలాంటి శ్రేయని తీసుకొచ్చి ఐటెమ్ సాంగ్స్ చేయించాడంటే డైరెక్టర్ ఇంకా ఆ రోజుల్లోనే ఉండిపోయాడేమో అనిపిస్తుంది. పోన్లేండి అలాగైనా 'రెట్రో' అనే టైటిల్‌కి డైరెక్టర్ న్యాయం చేసాడు ఈ రకంగా. మొత్తంగా చెప్పాలంటే 'రెట్రో' సూర్యాని పిచ్చ పిచ్చగా అభిమానించే ఫ్యాన్స్‌కి కూడా ఏమాత్రం మింగుడు పడని ఒక ప్రొడక్ట్. కార్తీక్ సుబ్బరాజు మరీ ఓవర్ రేటెడ్ డైరెక్టర్ అని వాదించే వాళ్ళకు కార్తీక్ సుబ్బరాజే తన చేతులతో తానే ఒక ఆయుధాన్ని అందించినట్టు చేసిన సినిమా. ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏమి లేదు.